కదా బిగ్ బాస్ అంటే, ఇది కదా మనకు కావాల్సింది టాస్కులు, అసలు ఇలా కదా బిగ్ బాస్ ఉండాల్సింది, ఈ ఫైట్లు కదా ఉండాల్సింది, ఏదో చీప్గా ఫుడ్ కోసం ఏంటి. సో నిన్న కరెక్ట్గా అదే టాస్కులు వచ్చాయి, అదేగా అంత బాగా ఆడారు. సో పవన్ కళ్యాణ్ అలియాస్ ఆర్మీ మ్యాన్, ఆర్మీలో ఇచ్చిన ట్రైనింగ్ అంతా నిన్న వాడేశాడు, అంత బాడాడు. ఎందుకంటే 4 వీక్స్ నుంచి పవన్ కళ్యాణ్ సరైన టాస్క్ రావట్లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి సరైన టాస్క్ రావట్లేదు, నా స్ట్రెంత్కి తగ్గ టాస్కులు రావట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు. బట్ అలాంటిది ఫైనలీ నిన్న పవన్ కళ్యాణ్ ప్రతి టాస్క్లో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నిజంగా అసలు ఆ బాల్ ఇలా వేయడం ఏంటి, డింగ్ 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 అని వెళ్ళిపోయి అసలు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి బాల్ని నెట్లో వేసాడు. అసలు ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఎంత సాఫ్ట్గా, ఎంత రఫ్గా మొత్తం అన్ని కలగలిపి ఆడేశాడు. సో పవన్ కళ్యాణ్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న టాస్క్లకి ఇది కదా బిగ్ బాస్ అంటే, అరే ఇది కదా టాస్క్లు అంటే అని అనిపించింది అనమాట. సో నాకైతే పర్సనల్గా చాలా ఎంజాయ్ చేశాను నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూడంగానే. అలా అని చెప్పేసి ఇమాన్యుయల్ అన్న కూడా ఆడలేదంటే, ఇమాన్యుయల్ అన్న కూడా బాడాడు. సో ఇద్దరు వల్ల రెడ్ టీమ్ అనేది గెలిచిందనమాట. సో ఈ రోజు కూడా ప్రతి టాస్క్లో రెడ్ టీమే గెలవబోతుంది, రెడ్ టీమే గెలిచిద్ది. సో అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇద్దరు. అండ్ అలానే ఏదైతే టైర్ తిప్పే టాస్క్ ఉంటుందో, టైర్ తిప్పే టాస్క్లో కూడా హరీష్ గారు తన 110% ఇచ్చారు, తను కూడా బాడాడు. బట్ ఇక్కడ ఉంది ఆర్మీ మ్యాన్ కాబట్టి, పవన్ కళ్యాణ్ కాబట్టి, సో ఆర్మీ మ్యాన్ చేతిలో ఓడిపోయాడు. సో ఫైనల్లీ పవన్ కళ్యాణే గెలిచాడు. అండ్ దీనికి తోడు పవన్ కళ్యాణ్తో సరిసాటిగా రాము రాథోడ్ కూడా అంతే బాగా డిఫైన్ చేసుకున్నాడు, అంతే బాగా గేమ్ ఆడాడు. బట్ అన్ఫార్చునేట్లీ రాము రాథోడ్ కూడా ఓడిపోయాడు. సో నిన్న హైలైట్ ఏంటి, పవన్ కళ్యాణ్ హైలైట్ 1 మ్యాన్ ఎపిసోడ్ చేస్తాడు నిన్న. బట్ 3 లేడీస్ అక్కడ ఆడ పులులా అనిపించింది నిన్న. రీతు చౌదరిని, దివ్య నిఖితాని, తర్వాత దమ్ము శ్రీజాని, వీళ్ళ ముగ్గురిని చూడంగానే అరే అసలు ఏంటి ఇంతలాగా ఆడుతున్నారు, అసలు ప్రాణం పెట్టేసి ఆడుతున్నారు, అక్కడ ఏదన్నా అయిపోతుందేమో అని అయితే అనిపించింది అనమాట. వాళ్ళు ఆడే విధానం కానీ, వాళ్ళు ఫైట్ చేసే విధానం కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో హైలైట్ వాళ్ళ ముగ్గురు అయ్యారు నిన్న ఎపిసోడ్లో, వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు అయ్యారు. సో మీకేమనిపిస్తుంది నిన్న ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ముఖ్యంగా ఆ ముగ్గురు అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి.